పర్మిషన్ లేకుండా వచ్చిన నన్ను ఏమనుకోతుంది. తమ్ముడు తీర్మార్ మల్లన్న గారికి మా చంద్రరావు గారు చేయాల్సిన పని చేసి కూర్చున్నాడు. మాజీ శాసనసభ్యులు సీనియర్ దాదాపు 14,000 ఓట్లు ఉన్నాయండి ఇక్కడ మనకు. సో ఎట్లయితే మనం ప్రతి ఎన్నికలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ తీసుకురావాలి అని పదే పదే చెప్తారు, అదే విధంగా మరి ఈ ఎన్నికలకు కూడా మీరందరూ కూడా ప్రయత్నించి మరి మీ మండలాల్లో ఉన్న ఈ ఓట్లన్నీ కూడా మన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ తీర్మార్ మల్లన్న గారికి ఓటు వేయించి అదే స్ఫూర్తితో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదలు పెట్టినో పెద్ద మెజారిటీ కోదాడు, హుజూర్నగర్ అక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో కానీ అదే స్ఫూర్తి తీసుకొని మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అతి పెద్ద మెజారిటీతో తీసుకొస్తామని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. 27వ తారీఖున పోలింగ్ ఉంది. మనందరం కూడా మన శక్తి మేరకు గ్రాడ్యుయేట్స్ ని ఓటర్ లిస్ట్ లో మీ పట్టణంలో, మీ మండలంలో, మీ గ్రామంలో దౌలాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి 27వ తారీఖున వాళ్ళని ప్రోత్సహించి పోలింగ్ కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకి ఓటు వేయించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఆశీర్వదించి పంపినటువంటి ఈ హక్కులను కాపాడడం కోసం, ఈ ప్రజల బాధలు తీర్చడం కోసం పంపించినటువంటి క్యాండిడేట్ గా తీర్మార్ మల్లన్నగా మీ ముందున్నాను. సోదరులారా, మీ అందరికి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే తీర్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఉత్తగానే రాలే, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వచ్చిందనే విషయాన్ని. అయితే క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రశ్నించే గొంతుకని తీసుకొచ్చడం వల్ల మన తాను లేకపోతే వరంగల్ కాడికెళ్ళి పట్టుకొస్తున్నామని వస్తారు లేకపోతే వాళ్ళకు ఒక్కటే ఒక ప్రశ్న, అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక? 6 సంవత్సరాల కాలానికి పట్టభద్రులకు అండగా నిలబడమని పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తే దానికి కొన్ని బోగస్ ఓట్లు కూడా యాడ్ చేసుకుంటే గెలిచిండు. సరిగ్గా 3 సంవత్సరాలు నిండే కాలంలోనే ఈ పట్టభద్రులతో టిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు, అసలు పట్టభద్రుల సమస్యలే మేము పట్టించుకోమనే విధంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాజీనామా చేసి పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలిపెట్టి పోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. మీకు వద్దే వద్దండి, రాజీనామా చేసిపోతుంది. ఇవాళ మళ్ళీ మాకు ప్రశ్నించే గొంతుకని తీసుకొస్తున్నామంటే మరి 3 ఏళ్ల పాటు, అంతకుముందు ఉన్నటువంటి 6 ఏళ్ల పాటు, 9 ఏళ్ల పాటు ఉన్నటువంటిది ఏ గొంతో మరి? దయచేసి మనం ప్రజలకు వివరించాలి. ఇంకా అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రజలకు అనేకమైనటువంటి అంశాలను వివరించింది. 2 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయబోతుందని చెప్పింది. తక్షణంగా భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఇప్పటికీ అనేకమైనటువంటి ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళని ఆ కుర్చీలో కూర్చుండబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఆ తల్లి సోనియా గాంధీ జరిగింది ఈ రాష్ట్రంలో. సోదరులారా,